ఇస్తావో, ఎప్పుడైతే ప్రభువును ఆరాధిస్తావో నీ హృదయంలో తృప్తి చెందుతావు. కనుక ప్రభువును స్తుతించి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా ప్రభువును స్తుతించడం మూలకంగా మన జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 13-14 వచనాలు చదవమా. 363 పేజ్, పాత నిబంధనలో 363 పేజ్ చదువు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో, చదవండి, అందరూ చదివిన తప్పలేదు, చదవండి. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేయుచుండగా మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే వారు ప్రభువుకు స్తోత్రాలు సమర్పిస్తా ఉన్నారో ఏమైందంట, యెహోవా మందిరము దేవుని సన్నిధితో నింపబడింది, దేవుని మేఘముతో నింపబడింది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువును మనము స్తుతిస్తూ ఉండగా, ప్రభువును మనము ఆరాధిస్తూ ఉండగా మన జీవితాల్లో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధి మన హృదయాలను నింపివేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు చాలా అవసరం. దేవుని సన్నిధి లేకపోతే మనము ఈ జీవిత యాత్రలో ఒక్క అడుగు కూడా ముందుకు, అందుకనే మోషే, యెహోవా నీవు మాతో రాని ఎడల మేము ముందుకు కొనసాగలేము. దేవుని ఒక మిషన్ నడవడానికి ఎంత అవసరమో దేవుని సన్నిధిలో నీవు నేను జీవిత యాత్రలో ముందుకు కొనసాగటానికి స్తుతి ఆరాధన అంత అవసరం. ఎప్పుడైతే మనము స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆరాధిస్తూ ఉంటామో దేవుని సన్నిధి మన జీవితాల్లోనికి వచ్చేదిగా మనము చూస్తూ ఉంటాం. 98వ కీర్తన, నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం, 73వ పేజీ చదవమ్మా. అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగే.
దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు జీవితంలో మనము విశ్రాంతి పొందుకుంటాం. యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారము మోయేవారులారా నా దగ్గరికి రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో విశ్రాంతి పొందుతూ ఉంటాం. చాలా మంది జీవితాలు గమనించండి, రెస్ట్లెస్ గా ఉంటారు. ఎంత కలిగి ఉన్నా, ఎన్ని ఆస్తి పాస్తులు కలిగి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, లోకంలో అనేక విషయాలు కలిగి ఉన్నా, జీవితంలో కావలసిన శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, విశ్రాంతి లేదు. యేసయ్య దగ్గర మనకు విశ్రాంతి ఉన్నది. ఆ విశ్రాంతిని మనం ఎప్పుడు పొందుతామంటే, ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందో అప్పుడు ఆ విశ్రాంతిని మనం పొందుకుంటాం. ఎప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందంటే, ఆయనను మనం స్తుతించి ఆరాధించినప్పుడు. కనుక ఇది కాదు, మనం స్తుతిస్తాం, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచావు నాయన, స్తోత్రాలు. నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నది కాబట్టి నా జీవితంలో నేను శాంతిని కలిగి ఉన్నాను. యేసయ్య నాడు, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుళ్ళారా, ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన శాంతి, ఆయన విశ్రాంతి, ఆయన సంతోషం, ఆయన నెమ్మది మన హృదయాలను పరిపాలించేదిగా ఉంటుంది. కనుక ఉదయకాల ప్రభువా నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు సమర్పిస్తున్నాను. నీ సన్నిధిని నాకు ప్రసాదించావు కాబట్టి నీకు స్తోత్రాలు సమర్పిస్తున్నా. ప్రభువు చూన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. రెండవది చూడండి, ఆయనను మనం స్తుతిస్తూ ఉంటే విజయం కలుగుతుంది. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చదివితే చూడండి అమ్మా, చాలా ఎక్కువ భాగం అయిపోతుంది. చూడండి 19వ వచనంలో గమనించండి. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. చూడండి 20వ వచనం మధ్య భాగంలో ఉంది. యూదా వారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయూరు మన్యవాసులందరి మీదను మాటుగాంటను పెట్టాడు కనుక వారు హతులైరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అమ్మోనీయులు, మోయాబీయులు, సెయూరు మన్యవాసులు, వీరందరూ ఎవరంటే మన ఆత్మీయ జీవితంలో మన మీదకు వచ్చే శత్రువులు. ఇక్కడ దేవుని బిడ్డలైన వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా వారి జీవితంలో విజయములు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 98వ కీర్తనలో మనం చదువుతాము. 98వ కీర్తన మొదటి వచనం,
యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. 144వ కీర్తన 10వ వచనం. 144వ కీర్తన. నీవే రాజులకు విజయము దయచేయువాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో విజయం కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రములు సమర్పించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును మహిమపరచాలి. ఆయన మహిమపరుస్తుండగా మన జీవితంలో అనేక విషయాల్లో విజయాన్ని మనం చూస్తాం. కనుక ప్రభువా, ఉదయకాలం నా ఆత్మీయ జీవితంలో విజయాన్ని నాకు ప్రసాదించావు. నేను శత్రువు సైతాను మీద విజయాన్ని ప్రసాదించావు, లోకము మీద విజయాన్ని ప్రసాదించావు, నరకము మీద విజయాన్ని ప్రసాదించావు. నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదటి ఆయనను స్తుతించేటప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. రెండవది, ఆయనను మనం స్తుతించేటప్పుడు ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. పరీక్షలో మీకు విజయం కావాలనుకుంటే ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. జీవితంలో మీకు విజయం కావాలనుకోండి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, మూడవదిగా గమనించండి, మనము ఆయనను స్తుతించేటప్పుడు 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. శత్రువుల చేతిలో నుండి రక్షణ. ఎవరు శత్రువులు? నేను బాధ పెట్టే మీ అత్తగారా, నీకు వ్యతిరేకంగా నీకు విరోధంగా మాట్లాడేవారా, నీ పక్కనున్న వాళ్ళ? ఎవరు మనకు శత్రువులు? మధ్యన పక్క వీధిలో ఒకరున్నా, మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎంత ఇష్టం లేదంటే అక్కడ పని చేసామా పేడ తీసుకొచ్చి మన మొక్కలు వేసుకోవడానికి ఇస్తాను. అంటే ఆయన చెప్తున్నాడంట, మా పశువుల పేడ కూడా ఆ చర్చి వాళ్ళకి ఇష్టం ఇవ్వకూడదు. చూడండి ఎంత ఇష్టం లేదు. వాళ్ళు మనకి శత్రువులా? వాళ్ళు కాదు మనకి శత్రువులు. జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రభువులో నువ్వు ఎదగకుండా ఏవైతే నేను ఆపివేస్తూ ఉన్నాయో, శరీరంలో నువ్వు ఎదుర్కొనే కష్టాలు, బాధలు, శ్రమలు, హింసలు, ఇవి మన శత్రువులు. ఎప్పుడైతే మనము స్తుతిస్తూ ఉంటామో ఆయన శత్రువుల చేతిలో నుండి మనకు విడుదల ప్రసాదిస్తాడు. శత్రువుల చేతిలో నుండి మనలను ఆయన రక్షిస్తాడు. కనుక మనం ఏం చేయాలా? ప్రభువును మనం స్తుతించే వాళ్ళగా ఉండాలి. మొట్టమొదటిది ఆయన సన్నిధి, రెండవది విజయము, మూడవది విడుదల, రక్షణ మనకు ప్రసాదిస్తాడు. నాలుగవది గమనించండి, 63వ కీర్తన 63వ కీర్తన మొదటి నుంచి చదవమ్మా. చదవండి.
నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవుని బిడ్డలారా, తృప్తి ప్రభువును ఆరాధించడంలో, ప్రభువును స్తుతించడంలో మనకు తృప్తి కలుగుతూ ఉన్నది. చాలాసార్లు మన జీవితాలు తృప్తి లేని జీవితాలు. చూడండి, ఈ రోజున అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, బీరువా నిండా డబ్బులు ఉన్నవారు, సినిమా యాక్టర్ ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉరేసుకుంటున్నారు. కారణం ఏంటి? జీవితంలో తృప్తి లేదు. ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటామో, ప్రభువును ఆరాధిస్తూ ఉంటామో, మన జీవితాల్లో ఏం కలుగుతుందంట? తృప్తి కలుగుతుంది. ఈ జీవితానికి సార్థకత ఏర్పడుతూ ఉన్నది. చాలాసార్లు ఏం జీవితంలే, ఎందుకు వచ్చిన జీవితంలే, నా జీవితంలో ఏమున్నది అని మనం అనుకుంటూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించాడంటే, ఈ లోకంలోనికి నిన్ను తీసుకోవడానికి సమయం లేదు. 139 కీర్తనలు మనం చదువుతూ ఉన్నాం. దేవా, నా ఎడల నీవు కలిగి ఉన్న ఉద్దేశములు అనేకం. నేను పిండమునయుండగా నా కన్నులు నిన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎప్పుడు ఆ ఉద్దేశం నెరవేరబడుతూ ఉందంటే, మనము తృప్తి కలిగి జీవించినాము. ఎప్పుడు మనం తృప్తి కలిగి జీవిస్తామంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 103వ కీర్తన 5వ వచనం మనం చదువుతాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొట్టదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువును మీరు స్తుతిస్తూ ఉండండి, ప్రభువును మీరు ఆరాధిస్తూ ఉండండి, ప్రభువును మీరు ఘనపరుస్తూ ఉండండి. మేలుతో ఆయన మన హృదయాలను తృప్తిపరిచే దేవుడు. కనుక మన జీవితాల్లో తృప్తి కావాలంటే ప్రభువును మనం ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం ఆరాధనలో స్థితిలో ఉన్న ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి మనం ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారు ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. 10వ వచనం చదవండి. ఆభరణములతో అలంకరించబడిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరించి. బిడ్డలారా, ఎవరైతే ఈ రక్షణ వస్త్రాలను కలిగి ఉంటానో దుఃఖించే పరిస్థితి లేదు.
ఆయన దుఃఖాన్ని తొలగించి వేస్తూ ఉన్నాడు. జీవితంలో అనేకమైన పరిస్థితులను బట్టి, జీవితంలో మనం ముందు కొనసాగుతూ ఉండగా అనేకమైన ఆడుపోట్లు కలుగుతూ ఉంటాయి. జీవితం సుఖ దుఃఖాలమయం. అందుకని భక్తుడు పాటను రాస్తాడు, ఈ లోక యాత్రలో నే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు, అయినను క్రీస్తు నా తోడ. జీవితంలో అనేక సార్లు దుఃఖించే పరిస్థితి ఏర్పడవచ్చు. దుఃఖము జీవితంలో వస్తుంది. అయితే ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తావో, ప్రభువును ఆరాధిస్తావో, వాక్యంలో మనం చదివే మాట, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని దాయి, అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. బూడిదకు ప్రతిగా భూదండలిచ్చే దేవుడు మన దేవుడు. కనుక మనం ఏం చేయాలి? ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన మనము స్తుతించే వారముగాను ఆరాధించే వారముగాను ఉండాలి. దేవుని బిడ్డరా, స్తుతిలో ఉన్న గొప్ప శక్తిని మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో నిర్మాణం చేస్తున్నాను. చివరిగా మనకు బాగా తెలుసు, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం మనం అనేక సార్లు ధ్యానించుకుంటూ ఉంటాం. పౌలు శీల ఎక్కడున్నారండి? చెరసాలలో ఉన్నారు, బంధికులలో ఉన్నారు, శరీరం నుండి రక్తం కారుతూ ఉన్నది, ప్రజలు దొమ్మిగా వచ్చారు, వస్త్రం లాగివేసి కొట్టారు. అలాంటి బాధలో ఉన్నప్పుడు, అలాంటి కష్టంలో ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తామన్నారంట? దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుతుండే. మన ఆత్మీయ జీవిత అనుభవం ఎలాంటిదంటే, కష్టమైన నష్టమైన కీర్తనలు పాడే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత అనారోగ్యంలో ఉన్నా సరే, ఎంత అపవాదలో ఉన్నా సరే, ఇంట్లో ఎన్ని కష్టంలో ఉన్నా సరే, దేవుని మందిరానికి వచ్చి దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధిస్తే మన హృదయంలో ఉన్న దుఃఖం అంతా ఏమైపోతుంది? దూది పింజ వలె ఎగిరిపోతుంది. క్రైస్తవం కనుక ఉదయకాలం మనం ప్రభువును స్తుతించే వాళ్ళగా ఉన్నాం. యెహోవాను స్తుతించుట మంచి, స్తుతించే వాళ్ళగా మనం ఉన్నాం, ఆరాధించే వాళ్ళగా మనం ఉన్నాం. జీవితంలో కలిగిన నష్టాలను జ్ఞాపకం చేసుకోమాకండి. ప్రతి పరిస్థితిలో ప్రభువును స్తుతించి ఆరాధించే వాళ్ళు. చూడండి, బాగా వర్షం పడింది అనుకోండి, గుంటలు కనిపిస్తాయా? ఈ రోజుల్లో ఎక్కడ చూసిన విస్తారమైన వర్షాలు పడతా ఉన్నాయి. గుంటలు కనిపిస్తాయా చెప్పండి? విస్తారమైన వర్షాలు పడినప్పుడు గుంటలన్నీ ఏమవుతాయి? నిండిపోతాయి. విస్తారంగా ప్రభువును స్తుతిస్తూ ఉంటే, ప్రభువును ఆరాధిస్తూ ఉంటే, దేవుని బిడ్డరా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన విజయం నీకు వస్తుంది. శత్రువుల చేతుల నుండి విడుదల, రక్షణ నీకు ప్రసాదిస్తాడు. నీ ఆత్మను ఆయన తృప్తిపరుస్తాడు. దుఃఖముల నుండి సంతోషాన్ని, ఉల్లాసాన్ని దయచేస్తాడు. ఎలుకల నుండి విశాలతను ఆయన దయచేస్తాడు. కనుక ఉదయకాలం దేవుని పిల్లలు ఎవరైతే రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారో దయచేసి మౌనంగా ఉండదు. నేను తెరిచి ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించాలి. దయచేసి మౌనించండి. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి స్తోత్రం చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్న యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్న ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆరాధించండి.